భైరవా, దాని నాలుక మీద వాత పెట్టు. అది జీవితంలో ఇంకెప్పుడు పాండురంగని స్మరించకూడదు. ఆ నల్లోని శాశ్వతంగా మర్చిపోవాలి. అలాగే బాబా గారు. ఈ చెయ్యి ఎందుకురా వణుకుతోంది? ఎక్కడుంది? నీ చెయ్యి ఎక్కడుంది? దాని నాలుక మీద వాత పెట్టు. నా వల్ల కావట్లేదు. నా చెయ్యి నాకు సహకరించటం లేదు. నన్నేం చేయమంటారు? అలాగా? నీ చెయ్యి నీకు సహకరించట్లేదా? వేషాలేస్తే ఊరుకోను. నోటుకొచ్చిందలా వాగితే నమ్మేస్తాను అనుకుంటున్నావా? ఇనిపోచ్చు చల్లారే రేపు తనకు వాత పెట్టావు. నేను చెప్పింది చెయ్యి. ఏ భైరవా, నిన్ను ఏం చేస్తున్నావు భైరవా? క్షమించండి దిగు గారు, ఉదయం వరకు మీరు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తులందరూ ఇక్కడికి భజనకు వస్తారు. అస్సలు వడ్డీ ఇందులో ఉంది, లెక్క పెట్టుకోండి. కానీ మీరు ఆస్తులన్నీ అమ్మి ఊరొదిలి పారిపోతున్నారని విన్నాను. మా గురించి ఎవరో మీకు అబద్ధం చెప్పారు. అసలు నేను ఎందుకు పారిపోతాను? నాకు అదే అనిపించింది. మీరు ఆలయం ధర్మకర్తకి డబ్బులు ఇవ్వడం చూశాను. నా స్థిర చరాస్తులు మొత్తం అమ్మేశాను. మీకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం విడిగా తీసిపెట్టి మిగతాది దేవాలయానికి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు ఎటువంటి బాధరబందీ లేదు. రుణ విముక్తుడిని అయ్యాను. బాధ్యతలు తీరిపోయినాయి కాబట్టి మేమిద్దరం పండరిపురానికి వెళుతున్నాం. రంగడి సేవ చేసుకోవడానికి. మా శేష జీవితం అక్కడే. నేను మీకు క్షమాపణ చెప్తున్నాను కాశీరాం బాబాయ్. ఈ ప్రయాణంలో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను.